మెట్రిమనీలో గివింగ్స్ అండ్ టాకింగ్స్ అంటే ఇచ్చిపుచ్చుకోవడాల మేటర్ ఏమైనా మాట్లాడారా? ప్రసాద్ అలాంటి వాళ్ళ కనిపిస్తుంది లేదు గీత. మనం కనిపిస్తున్నావా? పైన టాప్ వేరు, లోపల బాటం వేరు. ఇదిగో ముందే చెప్తున్నాను, నేనేమి స్పెండ్ చేయను. లక్ష్మిని కట్టుకున్న చీరతో అత్తారింటికి అట్టాగే పంపిస్తాను. నో వేస్టింగ్ మనీ. వండర్ఫుల్ గీతారాణి గారు, ఫెంటాస్టిక్. అనాథ శరణాలయాల్లో మీ స్పీకర్లకి అందరూ చప్పట్లు కొడతారు కదా, ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్చర్ కి నేను ఈల కొడుతున్నాను. గోపి, ఏమిట్రా నువ్వు వాగేది? అదే అనేది రామా, ఆడేది డ్రామా. షటప్. ఒరే, ఎందుకురా నన్ను ఇలా విసిగిస్తావు? అన్నిట్లో హెడ్ పెడతావు. న్యూ సెన్స్ గా ఉంది. హెడ్ పెయిన్, హెడ్ పెయిన్. గీత, అసలు వీడిని నెత్తికెక్కించుకున్నది నువ్వు కదూ. పెద్దవాళ్ళని ఎదిరించి ఇంత జులాయిగా మాట్లాడే సంస్కారం లేనివాడు ఇంతవరకు మా వంశంలో పుట్టలేదు. ఇడియట్. ఓహోహో, నడమంత్రం మాణిక్యాలరావు గారు, మీ వంశ ప్రతిష్ఠకి నమో నమః. సంస్కారం గురించి మాట్లాడేది మీరా? ప్రపంచమంతా ఆడదాని జీవితంలో చీకటి తెరలు తొలగించాలని పోరాటాలు చేస్తుంటే మీ ఇంట్లో మీ కన్న కూతురే మీ కంట పడకుండా తెరమరుగున దాక్కునే పరిస్థితి కల్పించిన మీది సంస్కారమా, సభ్యత? కొడితే నిజాలు మూతపడవు సార్. అక్క ఈ ఇంట్లో పుట్టడమే పాపమా? పుట్టగానే తల్లి ప్రేమకి దూరమైన ఆడపిల్లని తమరు తండ్రి నీడ కూడా తాకరాదని శాసించడం న్యాయమా? అనాథులకి లక్షల విరాళాలు ఇచ్చే మీరు మీ ఇంట్లో ఉన్న అనాథకి ప్రేమ భిక్ష పెట్టలేరా? ఆగండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు అర్జెంటుగా 50,000 కావాలి. ఎందుకు? మా అక్క పెళ్లికి. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? మీరేమైనా ముష్టిస్తున్నారా? మా అక్కకు రావాల్సిన హక్కుని కక్కమంటున్నారు. నాకన్నా ముందు అక్కే ఈ ఆస్తికి వారసురా. గోపి, మెట్రిమనీకి అంత ఖర్చు ఎందుకురా? నేషనల్ వేస్ట్. లేదమ్మా, మ్యాట్రిమనీ కదా, మనీ చాలా అవసరం. మా అక్కని సంతోషంగా సాగనంపడానికి నాకు డబ్బు కావాలి. మీరు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాను. మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మా అక్క పెళ్లి ఘనంగా జరిపిస్తాను. కన్యాదానానికి మీరు వస్తే వందనం, రాకుంటే 100 వందనాలు. సైన్ ది చెక్. కోర్టు అంటాడు ఏమిటండి? అదేమైనా టెన్నిస్ కోట, బ్యాడ్మింటన్ కోట? సంతకం చేసేయండి, ఆలోచించకండి. తమ్ముడు, ఏమిటా నువ్వు చేస్తున్న పని? అక్క రుణం తీర్చుకుంటున్నాను. తమ్ముడు, ఇంతటితో మన రుణాబంధం తీరిపోతుందా? నీ ప్రేమ అభిమానం కంటే నాకు కావాల్సింది ఏముందో చెప్పు. ప్రేమకి అభిమానానికి పావు కిలో బియ్యం కూడా దొరకవక్క. నాకు చాలా పనులున్నాయి. ఇంకొక మాట మాట్లాడినా ఈ తమ్ముడి మీద ఒట్టే. సరిగ్గా పెళ్లి రోజే మీ ఆపరేషన్ డేట్ కూడా నిర్ణయించారు నాన్న. ఆ రోజు తప్పితే స్పెషలిస్ట్ దొరకడం కష్టం అన్నారు. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఇందులో తెలియడానికి ఏముందిరా? నువ్వు అమ్మ లక్షణంగా పెళ్లికి వెళ్ళండి, మీతో లక్ష్మిని తీసుకురండి. మన ఇంటికి వెలుగొస్తే నా కంటికి చూపొచ్చినట్లే కదా. బాగుంది. నేను వెళ్తే మీకు సాయం ఎవరుంటారు? ఆ పెళ్ళేదో వాడినే వెళ్ళి చేసుకురామనండి. తథాస్తు. అమ్మ చెప్పినట్లు విను. చూడు, నీ ఫ్రెండ్స్తో వెళ్ళి నీ పెళ్లి చేసుకునిరా. నాన్న, వెళ్ళిరా బాబు. నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా. అది నువ్వు చెప్పాలా? ఈనాడు మీ ఎదుటికి రాను నేను. ఈరోజు వచ్చానని కోపగించకండి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మీ ముఖం నేను సరిగ్గా చూడలేదు నాన్న. చాటుగా అంతరంగంలా తెరమరుగు నిలబడి చూసేదాన్ని. పుట్టిల్లు వదిలి వెళ్ళిపోతున్న ఈ రోజైనా మిమ్మల్ని తనివి తీరా చూసుకోవాలని వచ్చాను. ఇక్కడ అనుబంధాలన్నీ తెంచుకుపోతున్న రోజుది. కొత్త మనుషులతో కొత్త ఇంట్లో మరో కొత్త జన్మెత్తబోతున్న రోజుది. శాశ్వతంగా మీ నుండి సెలవు తీసుకువెళ్తున్న మీ కన్న బిడ్డ
ఈ ఇంట్లో ఉండే చివరి క్షణాలివి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నా తలరాత ఏమైనా నాకు ఈ జన్మనిచ్చిన బ్రహ్మ మీరు. మీ ముఖం ఒక్కసారి చూపించండి నాన్న. బిడ్డని సాగనంపి అందరి తల్లిదండ్రులా మిమ్మల్ని బాధపడమనో కన్నీళ్లు పెట్టుకోమనో నేను కోరుకోవడం లేదు నాన్న. చిరునవ్వుతో ఒక్కసారి చేరదీసి ఆశీర్వదిస్తే ఈ జన్మకి చాలు. ఆ మాత్రాన్ని కూడా నేను నోచుకోలేదు నాన్న. పోనీలే నాన్న, కనీసం నేను కన్ను మూసే రోజున మా నాన్న వైద్య ప్రకారం ఇచ్చే ఆఖరి పుట్టింటి చేరేనా సారిగా పంపించండి నాన్న. అక్క, శుభమాని పెళ్లి చేసుకు వెళ్తూ రాళ్లతోనూ రాక్షసులతోనూ అశుభాలు మాట్లాడుతుంది. ఆయన ఒక మనిషి, అదొక జన్మ. ఆడపిల్ల పుట్టడమే అరిష్టమని నమ్మే కోట్ల మంది గుడ్డి జనంలో ఈయన ఒకడు. పుట్టింది ఒక ఆడదానికి, కట్టుకున్నది ఒక ఆడదాన్ని, కానీ తనకు పుట్టేది మాత్రం ఆడది కాకూడదని కోరికనే మగ మృగం. చూడక్క, దృష్టి లేని వాడిని నిన్ను దురదృష్టవంతరాలనుకున్నా నా అదృష్ట దేవత నువ్వేనక్క. ప్రేమ కోసం, పుట్టిటి కానుకల కోసం ఒకరడిగే కర్మ నీకేంటక్క? నువ్వు రక్ష కట్టి రక్షించావే ఈ కుడి చెయ్యి, ఇది ఎందుకుంది? నీకు రావాల్సినవన్నీ ఇవ్వడానికేనక్క. పద వెళ్దాం. భగవంతుడా, నా బ్రతుకు నట్టిట్లో ముంచుకు తండ్రి, నాకు నువ్వే గతి. రా లక్ష్మి. బాబు ప్రసాద్, ఏమైందమ్మా? ఏముంది, అక్కడ ఏ ముహూర్తాన్ని దీని మెళ్ళ తాళి కట్టేవో అదే ముహూర్తాన్ని ఇక్కడ మీ నాన్నకి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జ్వరంతో స్పృహ లేకుండా పడున్నారు. ఈ రోజైనా తెలివి రాకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. అమ్మా, అలా గుడ్లు మిటికిని చూస్తావేమే? వాకిట్లో అడుగు పెట్టావు కదా, ఇక మా నాశనం తప్పదు. అమ్మా ఊరుకోమ్మా. తను మాత్రం ఏం చేస్తుంది? నేను నాన్నగారిని చూసి వస్తాను. నేను కూడా వస్తున్నాను బాబు. వాకిట్లో అడుగు పెట్టావు కదా, మా నాశనం తప్పదు. వాకిట్లో అడుగు పెట్టావు కదా, మా నాశనం తప్పదు. స్వామి, ఇంతకాలం ఎన్నో మాటలు పడ్డాను. ఎందరో నన్ను ఈసడించుకున్నారు. ఇక్కడైనా నన్ను ఒక మనిషిగా గుర్తిస్తానని కళ్ళు కట్టు వస్తే ఈ ఘోరం ఏమిటి? మావయ్యకి ఏమైనా జరిగితే మా అమ్మ ఒక నష్టజాతకురాల్ని కన్నదన్న నింద నిజమవుతుంది. అది తప్పించడానికి నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, తీసుకెళ్ళిపో. నానా, డాక్టర్, నాన్నగారికి బ్రీతింగ్ కష్టంగా ఉంది. ప్లీజ్ ఏమైందో చూడండి. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, ఏమిటి పిచ్చి పని? లేదండి, నేను అడుగు పెట్టిన చోట అన్ని కష్టాలే. నేను బ్రతకూడదండి. నా వల్ల మావయ్యకి ఏమీ కాకూడదు. లక్ష్మి, అసలు మామయ్యకి ఏం కాలేదు. ఇప్పుడే స్పృహ వచ్చింది, కట్లు విప్పారు, చూపు కూడా వచ్చింది. అర్జెంటుగా నిన్ను చూడాలంటున్నారు. నిజంగానా? అవును లక్ష్మి, పద. ఏమండి? అవును లక్ష్మి, పద. మావయ్య,
నువ్వు మా అదృష్ట దేవతవు తల్లి. శాంభవి, లక్ష్మి రావడంతోనే నీ పసుపు కుంకుమలు నిలిచాయి కదా, ఇప్పటికైనా నమ్ముతావా లక్ష్మి సాక్షాత్తు వరలక్ష్మని? నిజమేనండి, పాపిష్టిదాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఈ లక్ష్మి మన పాలిటి భాగ్యలక్ష్మి.